హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం. శుక్రవారం ఎవరైనా ముత్తైదువు మన ఇంటికి వస్తే తాంబూలం తప్పకుండా ఇవ్వాలి. ముత్తైదువుకు పాపిట కుంకుమ బొట్లు పెట్టి వారి పాదాలకి పసుపు రాసి ఆవిడను సాక్షాత్తుగా లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇవ్వాలండి. ఆవిడ పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. ఈ వాయనం లేదా తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది నేను ఆల్రెడీ వీడియోలో తెలియజేశానండి. ఆ వీడియో లింక్ ను కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. మీకు కావాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ శ్రావణ మాసంలో మురికి బట్టలను ఏ రోజుకు ఆ రోజే ఉతికి వేసుకోవాలి. లేదంటే దరిద్ర దేవత అక్కడికి వెళ్లి కూర్చుంటుంది. ఇలా జరిగితే మనకు డబ్బులు వస్తాయి, కానీ ₹1 కూడా నిలవదండి. చీపురు కట్టను గౌరవంగా చూసుకోవాలి. ఈ మాసంలో ఆడపిల్లలను అసలు తిట్టకూడదు, కొట్టకూడదు. దువ్వెనలో వెంట్రుకలు అపరిశుభ్రంగా ఉన్నా కూడా దరిద్ర దేవత ఇంట్లో తాండవం చేస్తుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.